కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మీకు అందించాలని ఆశిస్తున్నాను. గమనించండి. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వాక్యం. అది చూచుచున్న దేవుడవు నీవే, చూస్తూ ఉన్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూశాను కదా అనుకొని చూచుచున్న దేవుడవు నీవే అని దేవునికి పేరు పెట్టిందంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు మనకు పేరు పెట్టాడు. పేరు పెట్టి మనల్ని పిలిచాడు. ప్రభు తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనం ఎవరో ప్రభుకు తెలుసు. ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచిన దేవుడు. ఇక్కడ హాగరు అనే స్త్రీని గురించి మనం చూస్తున్నాం. ఆమె ఆకాశమందున దేవుని చూసి అంటది, నీవు చూచుచున్న దేవుడవు. చూచుచున్న దేవుడిని నేను చూశాను, ఆయన నన్ను చూశాడు అని, నీవు చూచుచున్న దేవుడు అని ఆయన్ని పేరు పెట్టి పిలిచినట్లు లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ హాగర్ చరిత్రను మనం గమనిస్తే మోసపోయిన ఒక స్థితి. ప్రారంభ దినాలు అబ్రహాము కుటుంబం తీయని మాటలు చెప్పి చిన్న ప్రాయంలో యవన ప్రాయంలో ఉన్న ఆమెను వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాముకి భార్యగా ఇవ్వడం జరుగుతుంది. ఒక దాసి జీవితం దయనీయమైన స్థితి. తన అంగీకారంతో పని లేదండి. దాసి వాళ్ళు ఎలా నడిపిస్తారో అలా అప్పచెప్పుకొని బ్రతకవలసిన పరిస్థితి. అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు, హాగరు చిన్న ప్రాయంలో ఉంది. కానీ అబ్రహాముకు భార్యగా బ్రతకవలసిన పరిస్థితి హాగరుకు వచ్చింది. ఎప్పుడైతే ఆమె గర్భం ధరించిందో, మేబీ ఆమె పద్ధతులు, ఆమె ప్రవర్తన శారకు నచ్చలేదేమో. అప్పుడు అబ్రహాంతో శారా పోట్లాడితే అప్పుడు అబ్రహాం గారు అంటారు, ఆమె నీ చేతిలో ఉంది, నీకు ఇష్టం వచ్చినట్లు ఆమె విషయంలో నువ్వు ప్రవర్తించమని అప్పచెప్పేశాడు. తోడుగా ఉండవలసిన యజమానుడు, ఆదరించవలసిన యజమానుడు తానే బాధించే వాళ్ళ చేతికి అప్పచెప్పేస్తాడు. నీ మనస్సుకు ఎలా నచ్చుతుందో, నీకు ఎలా తోస్తుందో, ఆమె నీ దాసి, నీ చేతిలో ఉంది, నీకు నచ్చినట్లు ఆమె విషయంలో ప్రవర్తించమని అప్పగించేస్తే శారా ఆమెను కష్టపెట్టడం ప్రారంభించింది, బాధ పెట్టడం ప్రారంభించిందండి. గర్భవతిగా ఉన్న హాగరు ఆ కష్టాన్ని తట్టుకోలేక, ఆ బాధను భరించలేక అక్కడుండి పారిపోతున్న సమయంలో ప్రియులను నమ్మిన మనుషులు వంచి మోసం చేసి కఠినంగా ప్రవర్తించిన మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసండి? ఆయన మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఉపమానం చెప్పారు. యెరూషలేములో ఉన్న వ్యక్తి ఎరికోకు దిగి వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు దొంగల చేతికి దొరికాడు. దొంగలు వాడిని బాగా కొట్టి అతని వస్త్రాన్నంతా తీసివేశారు, వస్త్రాన్నంతా దోచేసుకున్నారు, దొంగలించేశారు. దేహమంతా గాయాలు, రక్తం కారుతుంది. దయనీయమైన స్థితిలో అతడు పడి ఉన్నాడు. ఆ మార్గాన ఒక యాజకుడు వెళుతున్నాడు. యాజకుడు ఎవరు తెలుసండి? దేవునికి మనుషులకు మధ్యలో నిలబడి మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేసేవాడే యాజకుడు. మనుషులు దేవుని సన్నిధిని సమీపించడానికి ఇబ్బంది కనుక దేవునికి మనుషులకు మధ్యలో నిలబడి వాళ్ళ పాప పరిహారం నిమిత్తం, వాళ్ళ పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం దేవుని సన్నిధిలో నిలబడి విజ్ఞాపన చేసేవాడే యాజకుడు, సేవకుడు. ఆ యాజకుడు ఆ మార్గాన వెళుతూ ఒక వ్యక్తి దొంగల చేతిలో దొరికి బాధించబడి గాయాలతో కొర ప్రాణంతో అల్లాడిపోతుంటే చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు, మీ బ్రతుకులో ఎందరో ఉండొచ్చు. వాళ్ళు భక్తులు కావచ్చు, మహానుభావులే కావచ్చు. నీ దీన స్థితిని చూసి నిన్ను పట్టించుకోకుండా నిన్ను దాటి వెళుతున్నారేమో. నీ స్థితి తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ గాయాలు తెలుసు, నీ కన్నీళ్ళు తెలుసు, నీ ఆవేదన తెలుసు. అయినప్పటికీ ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు అనుకున్నారో మనకు తెలియదు. యెరూషలేములో ఉండవలసినాడు. ఎరికోకు ఎందుకు బొమ్మన్నాడు? ఎవడు బొమ్మన్నాడు? యెరూషలేము అంటే సంఘం, సహవాసాన్ని విడిచి ఎవడు పొమ్మన్నాడు అని వాళ్ళ లాజిక్లు వాళ్ళకు ఉంటాయి.
అంటే వాళ్ళ సమాధానం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కఠినంగా నిర్వహిస్తూ కఠినంగా ప్రవర్తిస్తూ దాటి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీడు ఒకడు వచ్చాడు, ఆయన మందిరంలో పరిచర్య చేసేవాడు. ఆ లేవీడు ఆ మార్గాన్ని వచ్చి ఆయన కూడా చూశాడు, కానీ చూడనట్లే వెళ్ళిపోయాడు. కానీ ఆ మార్గాన ఓ సమరుడు వచ్చాడండి. ఆయన ఆ పడి ఉన్నవాడి యొక్క దీనస్థితిని చూసి కటాక్షించి దగ్గరికి వెళ్ళి అతని గాయాలన్నిటినీ నూనెను ద్రాక్షారసం పోసి అతని గాయాన్ని కట్టి తన వాహనం మీద అతన్ని ఎక్కించుకొని ఓ పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి అతన్ని పరామర్శించినట్లు లేఖనాల్లో గ్రంథస్థం చేయబడింది. ప్రియులరా, ఆ సమరుడు, ఆ మంచి సమరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో ఎందరో వచ్చారేమో, వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, భక్తులు కావచ్చు, మహానుభావులు కావచ్చు. పాపం ద్వారా పట్టబడి పాపం ద్వారా చిక్కుకొని సాతాను చేతులు నలిగిన వారిని కనికరించకుండా చూసి కూడా చూడనట్లు ఎందరో నిన్ను దాటి వెళ్ళి ఉండొచ్చు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నీ దీనస్థితిని చూస్తూ ఉన్నాడు. నీవే స్థితిలో పడి ఉన్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. ఏ గాయాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయో, ఏ గాయాలతో నీవు నలిగిపోతున్నావో, కొర ప్రాణంతో ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించిన కాపాడుకోలేని నిస్సహాయపు స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, నిన్ను ప్రభు చూస్తూ ఉన్నాడు. తప్పక నా దేవుడు నీ గాయాలన్నిటిని కట్టబోతున్నాడు. నీకు క్షేమాన్ని ప్రభు కలిగించబోతున్నాడు. నిన్ను గమ్యానికి ప్రభు చేర్చబోతున్నాడు. నీ బాధ్యత నా ప్రభు తీసుకోబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆగని ఇంట్లో నుండి ఆమె పారిపోతున్నప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమై ఆమెను చూశాడు, ఆమెతో మాట్లాడాడు. చిన్న ప్రాయం కనుక రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలీదు. కడుపుతో ఉన్న ఒక ఆడపిల్ల బజార్లోకి వస్తే ఏంటి ఆమె భవిష్యత్తు ఏంటి, ఆమె బ్రతుకేంటి? అందుకే హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నా మాట విను, తిరిగి నీ యజమానురాలైన శారా దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండు అని దేవుడు ఆమెకు ఆలోచన చెప్పడం జరిగింది. దేవుని మాటకు లోబడి ఆమె తిరిగి, అది ఒక బానిస గృహంలాగా ఉన్నా, అది ఆమెకి బాధను కలిగించే చోటైనా దేవుని మాటకు లోబడి దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇక నా బాధ్యత నా ప్రభుదే, ఆయన నన్ను చూస్తున్నాడు. మనుషులు నన్ను చూడకపోయినా, మనుషులు నన్ను పట్టించుకోకపోయినా నా ప్రభు చూస్తాడని నమ్మకంతో తిరిగి వెళ్ళి శారా చేతి క్రింద అణిగిమణిగి జీవిస్తుంది. ఆ తర్వాత ఒక కుమారుడు పుట్టాడు, అతడే ఇస్మాయేలు. ఆ తదుపరి కాలంలో ప్రియులరా, ఇంట్లో నుండి బలవంతంగా ఆమెను నెట్టివేసే ఒక సందర్భం వచ్చేసింది. త్రాగడానికి కొంచెం మంచినీళ్ళు, తినడానికి అంత ఆహారం ఇచ్చి ఇంట్లో నుండి ఆమెను వెలుపుటికి పంపివేశారు. సరే ఎలాగలా బతుకుదామని చెప్పి బజార్లోకి వచ్చేసింది, ఎడారిలోకి వచ్చేసింది, అరణ్యంలోకి వచ్చేసింది. తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది. పిల్లవాడేమో చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక పొద కింద పడవేసి అంత దూరం వెళ్ళి బోరని ఏడ్చి ప్రలాపిస్తుంది, కన్నీళ్లు విడుస్తుంది. ఇంతేనా నా బతుకు, కనీసం నా బిడ్డను కూడా కాపాడుకోలేని నిస్సహాయపు స్థితిలోకి వచ్చేసాను కదా అని ఆ తల్లి ఆక్రందన, ఆ తల్లి యొక్క ఆవేదన. నా బిడ్డను నేను పోషించుకోలేకపోతున్నాను, నా బిడ్డకు దాహం ఇవ్వలేకపోతున్నానే, ఇంతకాలం ఇంట్లో దాసత్వంలో కొనసాగించబడ్డాను, ఇంతకాలం ఈ కుటుంబం కోసం నేను ఇంత ప్రయాసపడ్డాను, కనీసం నా బిడ్డను పోషించుకోలేకపోతున్నాను. గొప్ప ఇంట పుట్టాడు, అబ్రహాము కుమారుడు, ఇట్లాంటి గతి పట్టిందే వీడికి అని ఒక పొదలో పడవేసి ఆ తల్లి ఏడుస్తూ ఉంటే చూస్తున్న దేవుడు మరలా ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. హాగరు, శారాయి దాసి అయిన హాగరు, నీకేం వచ్చింది? ఎందుకు ప్రలాపిస్తున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళి నీ బిడ్డను చేత పట్టుకో, అతన్ని నేను గొప్ప జన్మగా చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆమె దాహంతో, తన కుమారుడు దాహంతో అల్లాడిపోతుంటే అక్కడ ఆమె కోసం దేవుడు ఒక నీటి ఊటనే పుట్టించినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి నీవు ఏ స్థితిలో కొనసాగించబడుతున్నావు? అందరి చేత మరవబడ్డావా? అందరి చేత విడవబడ్డావా? అందరు నిన్ను తృణీకరించారా? అందరు నిన్ను త్రోసివేశారా? మోసపోయిన స్థితిలో ఉన్నావా? వంచబడిన స్థితిలో ఉన్నావా? చాలామంది అంటుంటారు, నమ్మించి వంచారు. ఇలా జరుగుతుందని అనుకోలేదన్నయ్య, మమ్మల్ని నమ్మించి మమ్మల్ని వంచనకు గురి చేశారు, మేము వంచబడిన స్థితిలో ఉన్నాము, మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, ఇలా చేస్తారని అనుకోలేదు. బిడ్డ పెళ్లి కోసం మేము దాచి ఉంచిన డబ్బు మనోళ్లే కదా అని చెప్పి సహాయం చేశాము, ఇప్పుడు కఠినంగా మాట్లాడుతున్నారు. ఎన్నో సమస్యలు మనుషులు, మోసం చేసే మనుషులు, మోసపోతున్న మనుషుల జీవితాలను మనం లోకంలో చూస్తున్నాం.
ఆనాడు హాగరు కోసం దేవుడు దిగి వచ్చాడు. ఆమెను చూసిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. ఆమెకు సహాయం చేసిన దేవుడు ఈ రాత్రి మీకు సహాయం చేయబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. నేను ఒక 2-3 విషయాలు మీకు పరిశుద్ధ లేఖనాల నుండి ఒక 2-3 మాటలు చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. ప్రభు చూసినప్పుడు మనుషులు ఎందరో చూడొచ్చండి. మన త్రోవ ప్రక్కన పడి ఉంటే ఎంతోమంది చూస్తారు. తాగుబోతులు పడి ఉంటే ఎంతోమంది చూసి వెళుతూ ఉంటారు. హాస్పిటల్ అనారోగ్యాల మధ్యలో అల్లాడిపోతున్నప్పుడు ఎంతోమంది చూస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ పేషెంట్లందరూ చూస్తూ ఉంటారు. నర్సులు చూస్తుంటారు, డాక్టర్లు చూస్తూ ఉంటారు. స్కానింగ్లో వాళ్ళకున్న వ్యాధి ఏంటో చూస్తూ ఉంటారు. ఎందరో చూడొచ్చు. కానీ మనుషులు చూడడం వల్ల ఏంటి లాభం? మేబీ ఒకవేళ మన మీద ప్రేమ ఉంటే అయ్యో పాపం అని జాలి చూపిస్తారేమో. అయ్యో ఇలా ఎందుకు జరిగింది, చిన్నమ్మాయి కదా, ఏంటండి చిన్నమ్మాయి కదా, ఈ అమ్మాయికి ఈ వ్యాధి రావడం ఏంటి, చిన్న వయసే కదా, అంతలోపల ఈ వ్యాధి రావడం ఏంటి, ఎలా వచ్చింది, అయ్యో పిల్లలు ఉన్నారే ఎట్ట బతుకుతుంది ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఈమెకి ఏమైనా అయితే పిల్లలు అని జాలి చూపించవచ్చు. ఒక అడుగు ముందు వేస్తే ఏదో మనం కొంత సహాయం చేయొచ్చు, అంతవరకు. కానీ మన వ్యాధిని నయం చేయగలుగుతారా? మన ఆపదలో ఉన్నప్పుడు అమ్మా నీ అవసరాలు నేను తీర్చలేను, కానీ నా సాధ్యమైన సహాయం నీకు ఇవ్వగలుగుతానమ్మా. జీవితకాలం అంతా నేను పోషించలేను కానమ్మా, ఓ 10 రోజులకు సరిపడే సరుకులు ఇవ్వగలుగుతాను. ఓ 4 కేజీలు బియ్యం ఇస్తాను, ఓ 1/2 కేజీ పప్పు ఇస్తాను, ఒక 1/4 కేజీ మంచి నూనె ఇస్తానమ్మా. అంతవరకు సహాయం చేయగలుగుతాను. ఎందుకంటే నా శక్తి ఇది కాబట్టి. వాళ్ళ శక్తిని బట్టి ఏదో ఒక 10 రోజులు బ్రతకడానికి ఏదైనా సహాయాన్ని కల్పించవచ్చేమో. అమ్మ నీ ఇంట్లో పెట్టుకొని పోషించేంత స్తోమత నాకు లేదు, కానీ మా ఇంటి ముందు వసారా ఉందమ్మా, ఈ రాత్రి పడుకొని రేపు ఉదయానికి వెళ్ళమ్మా, ఆ వసారాలో ఉండి వెళ్ళొచ్చు, అంతవరకు సహాయం చేయగలుగుతాం. కానీ జీవితకాలం అంతా నీకు షెల్టర్ ఇవ్వలేనని లోకలున్న మనుషులు చూసి మన మీద పరితాపం చెంది, లేకపోతే మన మీద ప్రేమ చూపించి ఏదో కొద్దిగో గొప్పగా మనకు సహాయం చేయొచ్చేమో. కానీ మన దేవుడు మనల్ని చూసాడు అనుకోండి, మన స్థితి మారిపోతుంది. చెప్పండి కూడా అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అపోస్తుల కార్యాలు చదవండి. ప్రభు చూసినప్పుడు కలిగే కార్యాలు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనం. ఐగుప్తు దేశములో ఉన్న నా ప్రజల యొక్క దురవస్థను నేను నిదానించి చూశాను. వారి మూలుగులను నేను విన్నాను. వారిని విడిపించుట కోసం నేను దిగి వచ్చి ఉన్నాను. చాలు. ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజల యొక్క దురవస్థను నేను నిదానించి చూశాను. వారిని విడిపించడం కొరకే నేను దిగి వచ్చి ఉన్నాను. ప్రభు మనల్ని చూస్తే మన దగ్గరికి దిగి వస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. దిగి వచ్చే దేవుడు. ఆయన దృష్టి ఎవరి మీద నిలుపుతాడో వాళ్ళ కోసం దిగి వస్తాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలకు దురవస్థను ప్రభు చూశాడు. ఐగుప్తు రాజు వారిని బాధిస్తున్న బాధ, వారి మీద మోపబడుతున్న భారాలు, వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు, వాళ్ళ దురవస్థ, వాళ్ళ దయనీయమైన పరిస్థితిని దేవుడు చూశాడు. వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకుంటూ ఎంతోమంది రక్షకులు వచ్చారు, ఎంతోమంది నాయకులు చూశారు, ఏదో చేయాలని ప్రయత్నించారు, ఎవరు ఏమి చేయలేకపోయారు. మోషే లాంటి నాయకుడు అప్పటికే ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడిని పిలువబడుతూ అధికారంలో ఉండి సకల విద్యను అభ్యసించి జ్ఞానవంతుడిగా ఉంటూ ఓ గొప్ప స్థాయిలో ఉండి ఏదైనా ప్రజల కోసం చేయాలని కోరుకున్నాడు. కానీ తాను కూడా ఏమి చేయలేకపోగా ఆ దేశం నుండి బహిష్కరించబడ్డాడు. ఆ దేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు. తన ప్రయత్నాలకు వినాలి నాన్న ప్లీజ్. హలో మామ నాన్న విన్నాను. గుడ్ గర్ల్ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చిన్నపిల్లలు ఏం చేస్తారు పాప, వాళ్ళకి ఏం అర్థం అవుతాయి చెప్పండి. నేను అన్ని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటే వాళ్ళకి ఏదైనా ఏంటండి ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ ఇట్లాంటివి ఏమైనా పాడితే వాళ్ళకి అర్థమవుతాయి. కానీ ప్రేమాపూర్ణ అని పాడితే వాళ్ళకి ఏం తెలుసు. ఆపత్కాలమున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా అంటే వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి పాపం. ప్రైజ్ ది లార్డ్. మన వాళ్ళు దీపాలు ఆడ చూసారు చెప్పండి. అంత లైట్లు అంటే ఏంటండి అటు రాయాలేమో ఇంకా ఫ్యూచర్లో మనం దీన జనాలి లైట్గా అని రాయాలేమో. ఎందుకంటే దీపాలు యాడ్ చూస్తున్నారు పిల్లలు, అంతా లైట్లే కదా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొద్దిసేపు నాన్న ప్రశాంతంగా ఉండండి, ముగించేస్తాను నేను. ఓకే, ఆకలేస్తుందా? ఓకే, కొంచెంసేపు ప్రశాంతంగా ఉండండి. ఏంజల్స్ కూడా వచ్చారు ప్రేయర్కి.
చక్కగా మంచి బట్టలు వేసుకున్నారు పిల్లలు, బాగుంది వైట్ డ్రెస్లో. తెగ రాస్తుంది ఆ పాప ఏంజలు. స్తోత్రం. హల్లెలూయా. చేతులది బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వాళ్ళ దురవస్థను చూసి ప్రభు దిగి వచ్చాడు. ఎందుకోసం ప్రభు దిగి వచ్చాడంటే వాళ్ళని విడిపించడానికి కోసం. ఎందరో వచ్చారు, మోషే లాంటి నాయకులు ఎందరో ప్రయత్నించారు, కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఇక మన వల్ల కాదు, ఈ బంధకాల నుండి మనం విడిపించగలుగుతామా, ఈ అధికారం నుండి ఈ ప్రజలు విడిపించగలుగుతామా, మనం ఏమీ చేయలేము అని చెప్పి ఎవరికి వాళ్ళు అలా ఉండిపోయారు. 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్తులు నలిగిపోయి అల్లాడిపోయి కన్నీళ్లు విడిచి నిట్టూర్పు విడిచి వారి దురవస్థలు వాళ్ళ దేవుని వైపు చూసి ప్రార్థన చేయగా వారి మూలుగును విని వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించడం కోసం దేవుడు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ రాత్రి ఏ దురవస్థలో ఉన్నారు, ఏ స్థితిగతుల్లో మీరు కొనసాగించబడుతున్నారు, అలనాడు ఇశ్రాయేలు ప్రజల కోసం దిగి వచ్చిన దేవుడు, కఠినాత్ముడైన ఫరో, సాతానుకు సాదృశ్యమైన ఫరో, మూర్ఖుడు, కఠినాత్ముడు, దేవుని భయం లేనివాడు, తానే దేవుడని చెప్పుకునేవాడు, క్రూరంగా ప్రవర్తించే క్రూరుడు ఫరో, అలాంటి వాళ్ళ చేతి నుండి విడిపించడానికి కోసం, ఐగుప్తు బలం నుండి విడిపించడం కోసం, ఐగుప్తు దాసుల గృహమైన ఐగుప్తు దేశం అని బైబిల్ మనం చూస్తాం. ఆ దాసుల గృహం నుండి విమోచించడానికి కోసం, విడిపించడం కోసం ప్రభు దిగి వచ్చారు. ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేశారు. పారిపోయిన మోషేని మరలా తీసుకొచ్చారు. మోషే నాయకత్వంలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి ఫరో గుండెలో భయాన్ని పుట్టించి, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోని వాళ్ళ ప్రజలు వాళ్ళ హృదయాలు భయాన్ని పుట్టించి అద్భుతంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు నుండి వెలుపటికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నేను ఆరాధిస్తున్న దేవుడు మీరున్న దురవస్థల నుండి మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీ బానిసత్వం నుండి నా దేవుడిని నేను విడిపించబోతున్నాడు. కలవరాలన్నింటి నుండి నా దేవుడికి విడుదల దయచేయబోతున్నాడు. బైబిల్లో ప్రభు విడిపించిన కొన్ని సందర్భాలు మనం వాక్యంలో చదువుకుంటూ వస్తాం. అది కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 16వ వచనం. కీర్తనలు 25. నేను ఏకాకివమ్మా, ఏకాకి చెప్పాలి, ఏకాకి నేను ఏకాకిని బాధపడువాడను. దేవా నా వైపు తిరిగి నన్ను కరుణించండి. నా హృదయ వేదనలు చాలా విస్తారంగా ఉన్నాయి, ఈ ఇక్కట్ల నుండి నన్ను విడిపించండి. కీర్తనగాడు ప్రార్థన చేస్తాడు, దేవా నేను ఏకాకిని బాధపడువాడను, దయచేసి నా వైపు తిరిగి నా మీద కనికరం చూపించవా. నా హృదయ వేదనలు అతి విస్తారముగా ఉన్నాయి, ఏవని చెప్పను, ఎన్నని చెప్పను, విస్తారమైన వేదనలు. దేవా నేను ఏకాకిని బాధపడువాడను, దయచేసి నన్ను ఈ బాధలో నుండి విడిపించండి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఎవరు తెలుసండి? బాధలో నుండి మనల్ని విడిపించి బహు నెమ్మదిని కలిగించే దేవుడు. ఆమేన్. ఏమయ్యా నీ బాధ ఏంటి బాబు? కీర్తనకారుడా ఏంటి నీ బాధ ఏంటి? అంత ఇక్కటేమొచ్చింది నీకు? అంత బాధ ఏమొచ్చిందంటే ఆయన అంటే నేను ఏకాకిని, నేను ఒంటరి వాడిని. నీ సమస్య ఏంటి బ్రదర్ అంటే నేను ఒంటరి వాడిని బ్రదర్. ఆ మధ్యకాలంలో నాకు ఇంటికి వెళ్ళినండి, బాగా బ్లెస్డ్ ఫ్యామిలీ అనుకుంటా నేను. ఆ ఇంటిని బాగా ఆశీర్వదించబడిన కుటుంబం, ఇంచుమించు 3-4 స్టేర్ బిల్డింగ్ ఉంటుంది, పెద్ద ఇల్లు. అది ఇల్లు లేకపోతే మార్కెట్ కూడా అర్థం కాదండి. ఇంట్లోకి వచ్చినా సూపర్ మార్కెట్లోకి వచ్చినా అనిపిస్తుంది, అంత పెద్ద కొంప. అండ్ ఆ ఇంట్లో చాలామంది ఉంటారు మనుషులు. ఎవరు తింటుంటారో, ఎవరు ఉంటుంటారో, ఎవరు వస్తుంటారో, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో, బయట వాళ్ళు ఎవరో కూడా అర్థం కాదండి. అంత సందడిగా ఉంటుంది ఆ ఇల్లు. ఓ బోల్డని కార్లు ఉన్నాయి వాళ్ళకి, గొప్ప సంపద ఉంది, చాలా పెద్ద ఇల్లు. ప్రైజ్ లార్డ్, అన్నీ ఉన్నాయి. సరే ఓ రోజు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అంకుల్ ఎక్కడున్నారని అడిగాను. వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయన యజమానుడు ఉన్నాడు. అంకుల్ గారు ఎక్కడ అంటే అయ్యా పైన ఉన్నట్టున్నాడు మిద్దె మీద అని ఆ తల్లి చెప్తే, సరే అందరూ పిల్లలందరూ మేబీ ఫెస్టివల్ సీజన్ అనుకుంటాను, పండగ కోసం అందరూ వచ్చినట్టున్నారు, ఎవరు అడావుడిలో వాళ్ళు ఉన్నారు, సరే అంకుల్ని కలుద్దామని నేను పైకి వెళ్ళి కూర్చుంటే అంకుల్ ఒకడే కూర్చున్నాడు. టైం అప్పుడు 10 లేకపోతే 11 ఆ సమయం అయి ఉంటుంది, 10:30-11 ఆ సమయం ఉదయకాలం. నేను వీళ్ళ అంకుల్తో మాట్లాడి ఏదో మాట్లాడుతూ సందర్భం, అంకుల్ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబడిన వాళ్ళండి, మీరు ఎంత పెద్ద కుటుంబం, ఎంత మంచి భార్య, తల్లి ఎంత మంచిది, గొప్పది, దేవుడిచ్చిన కుమారులు కుమార్తెలు
ఎంత గొప్పగా ఉంటున్నారు. అండ్ ఇంత ఐశ్వర్యం, ఇంత సంపద, ఇది ఎలా సంపాదించారో, నిజంగా మీరు గ్రేట్ అండి అంకుల్ అని మాట్లాడుతుంటే ఆయన ఓ చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆయన కళ్ళల నుండి నీళ్ళు కారుతూ ఉందండి. అంకుల్ ఏమైంది, హెల్త్ బాగాలేదా ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, బయట నుండి చూసే వాళ్ళందరికీ నేను ఒక ఆశీర్వదించబడిన మనిషిలాగా కనబడుతున్నాయ్యా. ఎందుకంటే నా కొంపను చూసి, నా ఇల్లును చూసి, నాకున్న వాహనాలు చూసి, నా ఇంట్లో ఉన్న బంధు జనాన్ని చూసి, ఈ బంధు వర్గాన్ని చూసి, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళుతూనే ఉంటారు, వండేవాళ్ళు వండుతూనే ఉంటారు, వడ్డించేవాళ్ళు వడ్డిస్తూనే ఉంటారు. ఇవన్నీ చూసి అందరూ అనుకుంటారు నేను ఒక ఆశీర్వదించబడిన వాడని. ఇది బయట సమాజానికి తెలిసిన విషయం అయ్యా. నీవు సేవకుడు కాబట్టి, నా కొడుకు లాంటి వాడు కాబట్టి నీకు చెప్పే విషయం ఏంటంటే, ఇంతమంది ఉన్న ఇంట్లో నేను ఒంటరి వాడినేనయ్యా. ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పటివరకు పైకి వచ్చి నాన్న ఏమైనా తింటావని అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని నిందించలేను, నా భార్యని నిందించలేను. మంచిదే నా భార్య, ఆమెకి నా కొడుకుకి పలానా చేయాలి, నా కూతురికి పలానా పంపించాలి, నా మనవడు వచ్చాడు, నా మనవరాలు వచ్చింది, నా మనవరాలకి తలగబోయాలి, నా మనవడికి ఏమో బట్టలు ఇస్త్రీ చేయాలి, పెద్దోడికి ఆ పనిలో ఉంటుంది. ఆమెను కూడా నేను తప్పు పట్టలేను. నా పిల్లలు ఉన్నారా, వారి వారి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు. ఈ ఇంట్లో ఏకాకిని ఎవరైనా ఉన్నారంటే మిద్దె మీదన, ఇంటి మీద, రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుక ఎలా మూలుగుతుందో అలా మూలుగుతున్నాను బాబు. ఎవరికీ చెప్పలేను, చెప్పి వాళ్ళ హృదయాన్ని గాయపరచలేను. ఇప్పుడు 10:30 కనీసం ఒక కప్పు కాఫీ తాగుదామని మనసుకు అనిపిస్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి తిని తాగి వెళుతున్నారు, కానీ నాకు ఒక కప్పు కాఫీ కావాలి అడుగుదామంటే నా భార్య ఏమో కింద పని మీద ఉంది. సరే నేను పిలిచాను అనుకో, ఆమె అడావుడిగా వస్తుంది, ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టాలని అలాగే ఉండిపోయినయ్యా అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే నా ప్రాణం తరుక్కుపోయింది. డబ్బు ఉంది, సంపద ఉంది, ఇల్లుంది, వసతులు ఉన్నాయి, కానీ పలకరించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏకాకిని బాబు. ఈ బాధ ఎవడికి రాకూడదు, ఈ వేదన ఎవడికి రాకూడదు అని ఆ తండ్రి కంటిన్యూ నీళ్ళు పెట్టుకుంటే నేను నిజంగా షాక్ అయ్యానంటే. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో మనం అనుకుంటూ ఉండొచ్చు, ఓ మనకు పెద్ద బలగం ఉన్నారు, మాకు పెద్ద బంధువులు ఉన్నారు, అయ్యో భీమవరం అంతా మాదేనండి, చక్రాన్ని చక్రాల మీద నడిపించేస్తారండి రేట్ అని చాలా చెప్పుకోవచ్చు మనం. కానీ మానవుని జీవితం ఒంటరితనం అనే బాధ మనిషిని వేధిస్తూ ఉంటుంది. ఈ రాత్రి నా దేవుడు నీ ఒంటరితనంలో నేను ఒంటరిగా విడిచిపెట్టక జంటగా నీ పక్షాన నిలబడడానికి కోసం నా దేవుడు దిగి వచ్చున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా, నేను ఒంటరివాడిని అని బాధపడుతున్నావు కదా, నీ ఒంటరివాడివి కావు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉన్నాను అని అభయం ఇవ్వడానికి కోసమే ప్రభు దిగి వచ్చాడు. ఏ ఒంటరితనంలో నువ్వు నలిగిపోతున్నావో, ఏ దురవస్థలో నువ్వు పడి ఉంటున్నావో నిన్ను విడిపించడం కోసమే నా దేవుడు ఈ రాత్రి దిగి వచ్చున్నాడు. ప్రతి స్థలమందు నా ప్రభు నీకు తోడుగా ఉండునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. దావీదు ఇంట్లో ఒంటరివాడండి. ఇంట్లో ఒక ఈవెంట్, సమూయేలు ప్రవక్త వచ్చాడు, పెద్ద కార్యక్రమం. ప్రవక్త వచ్చాడంటే ఆ ఊర్లో ఉన్న ప్రవక్తలందరూ వస్తారు. బెత్లెహేమ్కి సమూయేలు గారు వచ్చారు అంటే దాను మొదలుకొని బేర్షెబ వరకు ఆయన కీర్తి విస్తరించింది కనుక బెత్లెహేముకు వచ్చాడని తెలిసిన వెంటనే ప్రవక్తల సమాజం అంతా అక్కడికి వచ్చారు. ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ఇషయి ఇంటికి వచ్చాడు. వాళ్ళ కుమారులో ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించాలని ప్రభు తెలియచేస్తే దానికోసం ఆయన వచ్చాడు. అందరూ ఉన్నారండి అక్కడ. దావీదు లేడు. దావీదుకు పిలుపు లేదు, దావీదును పిలవలేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఉందండి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ పోగు చేశారు. ఇంటి మనిషి, ఇంట పుట్టినవాడు, అతనికి ఆహ్వానం లేదండి. ఎక్కడో అడవిలో గొర్రెలుగా, నేను అంటాను గొర్రెలు కాసుకున్న గతి నీకేం పట్టింది? ఏమయ్యా దావీదు, నీ గొర్రెలు కాసుకోవాల్సిన గతి ఏం పట్టింది? మీ కుటుంబం ఎలాంటిది? మీ పూర్వీకులు ఎలాంటి వాళ్ళు? మీ నాన్న సమాజంలో ఆయనకున్న హోదా ఎలాంటిది? మీ తాత ముత్తాతలు ఒకప్పుడు పరదేశులు ఎవరైనా వస్తే వీళ్ళ పొలంలో వచ్చి పరిగేరుకునేవాళ్ళు. అనేక పని వాళ్ళకి పనిని కల్పించి ఆహారాన్ని అందించగలిగిన ఓ ఆశీర్వదించబడిన కుటుంబం ఆ కుటుంబంలో పుట్టాడు దావీదు. కానీ ఈయన గొర్రెలు కాచుకొని అడవిలో తిరగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇంట్లో ఒంటరివాడు. ఇంట్లో అందరూ కలిసి అతను ఒంటరివాడిని చేశారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇంట్లో ఒంటరివాడు. అందుకే దావీదు నేను ఏకాకిని బాబు, ఇదే నా బాధ. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతుంది, ఇంట్లో ఉన్నారు కదండి, ముగ్గురు మిలిటరీలో ఉంటారు, మిగతా వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదండి. స్పెషల్గా దావీదుని పిలిపించి పనులు అయితే దావీదు గుర్తుకొస్తాడు. ఏదైనా పని ఉంటే అప్పుడు గుర్తుకొస్తాడు దావీదు. పనులు చేయడానికి పనివాడేనా? దావీదుని అభిషేకించడం యెషయికి తెలీదా? కాబోయే రాజు, రాబోయే కాలంలో కాబోయే రాజు తెలీదా? నా ఇంట్లో ఒక రాజును అభిషేకించాడు, ఆడే దావీదు, భవిష్యత్తులో వీడు రాజు అవుతాడు తెలీదా తండ్రికి? ఎక్కడండి ఆ ప్రత్యేకత ఏది? ఆ చూపేది? ఆ ప్రాధాన్యత ఏది? తండ్రి అర్థం చేసుకోలేదు, అన్నదమ్ములు అర్థం చేసుకోలేదు, తల్లి ఒకవేళ ఉండి అర్థం చేసుకున్నా ఏమి చేయాలని నిస్సహాయపు స్థితిలో ఉండి ఉండొచ్చు. యుద్ధ భూమికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి గొల్యాతు అన్నవాడు వచ్చాడండి. ఆడేదో వాగుతున్నాడు, ఏంటి విషయాలు, మ్యాటర్ ఏంటని కనుక్కుంటే వాళ్ళు చెప్పారు, ఎవరైతే గొల్యాతును చంపుతారో, ఎవరైతే గొల్యాతు మీద విజయం సాధిస్తారో రాజుగారు కుమార్తెనిచ్చి వివాహం చేస్తారు, గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇశ్రాయేలు మధ్యలో ఆ కుటుంబం స్వతంత్రులుగా మార్చబడతారు. ఇశ్రాయేల్ కుటుంబాల్లో ఎవరైతే ఈ యుద్ధంలో విజయం సాధిస్తారో వాళ్ళు స్వతంత్రులుగా మార్చబడతారంటే, ఓకే నా కుటుంబానికి ఒక మంచి జరుగుతుందా, నా కుటుంబం ఇశ్రాయేల్ మధ్యలో విడుదల పొందుతారా, స్వాతంత్రాన్ని పొందుతారా అని తన కుటుంబాన్ని గురించి తాను ఆలోచిస్తుంటే వాళ్ళన్న చూసి గర్విష్టి, నీ హృదయ అహంకారం నాకు తెలీదా, ఎందుకు వచ్చావు, మందను ఎవరికి అప్పచెప్పావు? తమ్ముడు గురించిన బాధ్యత లేదు కానీ మందను గురించి బాధ్యత ఈయనకి. మనిషిని గురించి బాధ్యత లేదండి, మందను గురించి బాధ్యత. పశువుల మీద ఉన్నంత ప్రేమ కూడా ఈరోజు మనుషుల మీద ఉండట్లేదు. పశువుల మీద కొంతమందికి ప్రేమ, పశువులను కాపాడు తప్పని నేను అనను, అది మూగజీవి, దాని మీద ప్రేమ చూపించడం తప్పని అనట్లేదు. ఆ మూగజీవుల మీద ఉన్న ప్రేమ కూడా ఒక మనిషి మీద లేకపోతే, ఓ జంతువుల మీద చూపించే కనికరం కూడా మనుషుల మీద చూపించకపోతే, మంద మీద ఏదో ఆసక్తి ఉన్నట్లు అన్న మాట్లాడుతూ నీ హృదయ గర్వం, నేను నా ఫ్యామిలీ కోసం ఫైట్ చేస్తున్నాను, నా కుటుంబం కోసం నేను పోరాడుతున్నాను, నా కుటుంబానికి విడుదల కలగాలని పోరాడుతున్నాను, కానీ నన్నే అంటావేంటి? బాధ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దావీదు లైఫ్లో మీరు చూడండి, ఆ ఒంటరితనం ఆయన తొలుస్తూనే ఉండేది. ఆ తర్వాత ఒక సమూహం పోగైందండి, ఒక 600 మంది దావీదుతో చేరారు. వాళ్ళందరూ ఓ ప్రాంతాలు ఉండగా వాళ్ళ కుటుంబాలు సిక్లగ్లో తను ఉన్న కుటుంబాన్ని పోగొట్టుకునే స్థితి. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడని బైబిల్లో మనం చూస్తాం. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు కుటుంబాన్ని పోగొట్టుకుని. ప్రైజ్ ది లార్డ్. నాయకుడు అంటే ఆయనకి ఆకలేదా? నాయకుడు అంటే ఆయనకి దాహమేదా? నాయకుడు అంటే ఆయనకి కన్నీళ్ళు రాదా? నాయకుడు అంటే నేను దేశ నాయకుల గురించి, సంఘ నాయకుల గురించి మాట్లాడలా. మీ ఇళ్లలో ఉన్న ఒక నాయకుడు మీ నాన్న, మీ ఇంట్లో ఉన్న ఒక నాయకురాలు మీ అమ్మ, ఆమెకు ఆకలి ఉండదా? మీ నాన్నకు ఆకలి అనిపించదా? ఆయన నిద్రపోవాలని అనిపించదా ఆయనకి? ఆయన మంచి బట్టలు కట్టుకోవాలని ఆశ ఉండదా ఆయనకి? మంచి బట్టలు కట్టుకోవాలని ఆమెకు ఆశ ఉండదా? తల్లికి ఉండదా? శుభ్రంగా ఉండాలి, సుఖంగా ఉండాలని ఆశ ఆమెకు ఉండదా? సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఆశ ఆమెకు ఉండదా ఆయనకి? ఏ రోజైనా తల్లిదండ్రులు ఫోకస్ చేశారా మీరు? ఏ రోజైనా తల్లిదండ్రులు పట్టించుకున్నారా? మన తిండి మందే, మన బట్టలు మందే, నేను తిన్నానా, నేను మంచి బట్టలు కట్టుకున్నానా, నేను బజార్లో తిరిగానా, నేను బండిలో తిరిగానా, నేను చెప్పులు మార్చానా, నేను క్లిప్పులు మార్చానా? మొన్న ఒక డ్రెస్ వేస్తేవి, నిన్న ఒక డ్రెస్ వేస్తేవి, ఈరోజు ఒక డ్రెస్ వేస్తేవి, నీవు వేస్తూనే ఉంటివి. అర్థమైందండి? ఎంతసేపటికి మీ గొడవలైనా? అందరూ పోగొట్టుకున్నారు, తను కూడా తన కుటుంబాన్ని పోగొట్టుకుంటూ, తన భార్యను పోగొట్టుకుని, తన పిల్లలను పోగొట్టుకుని ఏడుస్తుంటే 600 మంది ఏకమైపోయి అతను ఒంటరివాడిగా మార్చేశారు. రాళ్ళు రువి చంపాలని కూడా ప్రయత్నించిన సందర్భాన్ని అక్కడ మనం చూస్తాం. ఒంటరివాడు దావీదు అంటాడు, అయ్యా నేను ఏకాకిని, నేను బాధపడువాడిని, దయచేసి నా వైపు తిరిగి నన్ను కరుణించి, ఈ ఒంటరితనం నన్ను తొలిచేస్తుంది, నన్ను వేధిస్తుంది, ఈ ఒంటరితనం నుండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేశాడు. దేవుని ప్రియులారా, ఈ రాత్రి ఏ విధమైన ఒంటరితనం నేను వేధిస్తుందో ఆ బాధలో నుండి నా దేవుడు నేను విడిపించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఒకటే చేశాడు, ఏ పోదును ధరించిన యాజకుడిని పిలువనంపించాడు. దేవుని వైపు కన్నులెత్తి చూశాడు. నీ ఫోకస్ ఎప్పుడు దేవుని మీద ఉండాలండి, అప్పుడు నీ ఒంటరిగా ఫీల్ అవ్వు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇరుగు పొరుగు వాళ్ళని, బంధువుల్ని, రక్త సంబంధులు, నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, కొంతమంది తప్పని నేను అనను, ప్రేమించండి అందరిని, కానీ
యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో తోడుగా ఉండేది దేవుడు మాత్రమే. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. నేను చాలా ఈ మధ్యకాలం వింటా ఉన్నానండి. ఆ అమ్మ ఉంటుంది. ఆ అమ్మ బాధ ఏంటంటే ఆమె పెళ్లి చేసింది, కొడుకు ఆమె పెళ్లి చేసింది. నీవేగా పెళ్లి సంబంధం చూసావు. ఏమంటుంది నాతో, అయ్యగారండి ప్రార్థన చేయండి. ఏమైందామంటే నా కోడలండి నా కొడుక్కి మందు పెట్టేసిందండి. ఏమందమ్మా అని నేను, అయ్యో అవన్నీ మీకు అర్థం కాదులేండి అంటుంది. నీకు చెప్తే కదా నాకు అర్థం. అదేమోనండి తెల్లారు లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేదాకా ఆమెనకే తిరుగుతున్నాడండి. అమ్మ మంచిదే కదా, ఆమె వెనక తిరిగితే మంచిది కదా, పక్కింటి ఆమె వెనక తిరిగితే నువ్వు బాధపడాలి. ఆయన భార్య వెనక తిరగకుండా వేరేవాడు వెనక తిరిగితే తప్పు కదా. భార్య అది కాదులేండి. ఒకప్పుడు అమ్మ 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 అంటుండేవాడండి, ఇప్పుడు ఆ అమ్మ గురించి ధ్యాసే లేదండి అంటది. ఈమె బాధ ఈమెకి. నేను అంటాను, పోనీలమ్మ నీ పిల్లలు కదా, నీ కొడుకు సంతోషంగా ఉన్నాడు కదా. నేను అంటాను, పెళ్లి సంబంధం ఎవరు చూశారు? నేనేనండి అంటది. పెళ్లి కూతురు ముందు ఎవరికి నచ్చింది? నాకేనండి అంటది. పెళ్లి దగ్గరుండి చేసింది ఎవరు? నేనేనండి అంటుంది. అంతా నీవేగా చూసావు, నీవేగా చేసావు, ఇప్పుడు ఎందుకు నీ బాధ అంటే, ఆ బాధ ఏంటంటే నాతోనే ఉన్న నా కుమారుడు ఇప్పుడు నన్ను ఎక్కడ దూరంగా పెడతాడు, ప్రతిదానికి అమ్మ 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 అని కొంగు పట్టుకుని తిరిగిన వాడు ఎక్కడ నాకు దూరం అయిపోతాడో. ఈ అమ్మాయి మరి అట్టున్నప్పుడు పెళ్ళి ఎందుకు చేసావంట. నేను మనిషిలో రకరకాలమైన ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. నేను ఒంటరివాడిని అయిపోతానేమో, నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో, నన్ను ఒంటరిగా మిగిల్చేస్తారేమో అనే వేదన తొలుస్తూ ఉంటుంది. ఏ నరుడు తోడుగా ఉండడండి. ఎవరి సమయాలు వచ్చినప్పుడు వాళ్ళు లైక్ ఏ ట్రైన్ అనమాట. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగి వెళ్ళిపోవాలి. అది రూల్, అంతేకా. వెళ్ళిపోయారని వాళ్ళ వెంట మనం వెళ్ళలేము. మనం అంటే ప్రేమ అని వాళ్ళు మనతో పాటు మన స్టేషన్కి వాళ్ళు రాలేరు. ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది జీవిత సత్యం. ఇది మనం తెలుసుకోవాలి. చివరి వరకు, ఆఖరి స్టేషన్ వరకు నీతో పాటు రాగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. చెప్పండి కూడా అందరూ గట్టిగా, నా యేసు నీకు తోడుగా ఉన్నాడు, నా యేసు నీకు తోడుగా ఉన్నాడు, నా యేసు బాధలో నుండి నేను విడిపించబోతున్నాడు. ఏంటి నీ బాధ అంటే, నేను ఏకాకిని అనే ఫీలింగ్లో ఉన్నావు కదా, దాంట్లో నుండి ప్రభు నిన్ను విడిపించును గాక. హల్లెలూయా. రెండవదిగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. చాలా సంతోషం బ్రదర్, పురుషులు చదువుతున్నారంటే గొప్ప విషయం. ఎందుకంటే ఈ చదివే సెక్షన్ మొత్తం ఆడవాళ్ళు లాగేశారు. చదవండి బ్రదర్. ఒక జెంట్ వాయిస్ వింటుంటే ఏంటండి జైంట్ వీలర్లో తిరిగినట్టుంది. చదవండి. రక్త మాంసం గలవారు అయినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుట కొరకు జీవితకాలం మంతయు మరణ భయమనే దాస్యమునకు లోబడిన వారిని విడిపించట కోసం ఆయన కూడా రక్త మాంసము గలవాడాయన. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభులు వారు రక్త మాంసమును ధరించుకుని ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, జీవితకాలం అంతా మరణ భయం అనే దాస్యము చేత, మరణ భయము చేత దాస్యమునకు లోనై ఉన్న వారిని విడిపించడం కోసమే క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. ఒకటి, బాధల నుండి విడిపించే దేవుడు. రెండోదిగా భయాల నుండి మనల్ని విడిపించే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. భయాలు, రకరకాలమైన భయాలు చేత చిక్కుకొని భయం అనే బానిసత్వంలో ఎవరైతే బ్రతుకుతుంటారో వారిని విడిపించడానికి ప్రభు వచ్చారు. మనం భయపడటకు పిరికి ఆత్మను పొందలేదండి, మన పరిశుద్ధాత్మను పొందాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మన భయాలన్నింటి నుండి విడిపించడానికి కోసం క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. రకరకాలమైన భయాలండి కొంతమందికి, రకరకాలమైన భయాలు. దాంట్లో మనం నోట్ చేయాల్సిన పదం ఏంటి? మరణం అనే భయం. మరణం అనేది కామన్ కదా, మరణం అనేది కామన్, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ పాపం నుండి మరణిస్తే నరకానికి వెళ్తావేమో అనే భయంతో ఉండాలి. ప్రభువు నమ్ముకుంటే, ప్రభు మీద విశ్వాసంతో బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా, ప్రభు మనల్ని ఆ మరణం అనే దాస్యం నుండి, లేకపోతే ఆ మరణం అనే భయం నుండి విడిపించడం కోసం ఈ లోకానికి వచ్చారు కనుక
రక్షించబడిన వారికి భయం లేదండి. ఎందుకంటే నిత్యరాజ్యంలో మనం ప్రవేశించబోతున్నాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, మన దురవస్థను చూస్తున్నాడు. మనల్ని విడిపించడం కోసం ప్రభువు వచ్చాడు. ఒకటి, మన బాధల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. రెండోదిగా మనకున్న భయాలన్నిటి నుండి. భయం అనేది చాలా ప్రమాదకరమైనది. భయపడవలసింది దేవునికి, కానీ మనం ఇతర కార్యక్రమాలకి, సమస్యలకు భయపడుతున్నాం. భయం చాలా ప్రమాదకరమైనది. ఈ భయం ఏం చేసింది తెలుసండి? ఆదాము అవ్వమ్మ ఏదైనా తోటలో ఉన్నారు, దేవుడు తినకూడదని వాళ్ళకి చెప్పిన వృక్ష ఫలాలు తిన్నారు, పాపం తెచ్చుకున్నారు. దేవుడు ఏదైనా తోటకు వచ్చారు, ఏదైనా తోటలో సంచరిస్తుంటే చెట్టు చాటుకు వెళ్ళి దేవునికి దూరం అయిపోయారు. ఎందుకు మీరు దూరం అయిపోయారంటే భయం. భయపడి దేవునికి సమీపంగా రావాలి, కానీ భయపడి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? దేవునికి దూరంగా, ఆయన కృపకు దూరం అయిపోతున్నావా? అందుకే దేవుడు అంటాడు, మనకున్న భయాలన్నిటి నుండి విడిపించడం కోసమే ప్రభు ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. భయపడిన యాకోబు తన ఆస్తిలో సగం భాగం వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేశాడు. కష్టపడి సంపాదించి సంపాదన ఈయన, శ్రమ ఈయనది, కష్టపడి ఈయన. ఈ భయంలో ఏం చేస్తారో తెలియదు కొందరు, భయంలో ఏం మాట్లాడతారో తెలియదు. భయపడిన శారా అబద్ధం మాట్లాడింది, నవ్వింది. అమ్మ ఎందుకు నవ్వావు అని అడిగితే నేను నవ్వలేదని అబద్ధం చెప్పింది. అబద్ధాలు మాట్లాడడానికి కొంతమంది అబద్ధికులు ఉన్నారంటే దానికి మూలం ఏంటంటే భయం. ఏం చెప్తే ఏం జరుగుతుందో, ఒక అబద్ధమే కాదని ఒక అబద్ధం మాట్లాడి, ఆ అబద్ధాన్ని పోషించడానికి ఇంకొక 10 అబద్ధాలు మాట్లాడి, దాన్ని పోషించడానికి ఇంకొక 100 అబద్ధాలు మాట్లాడి, అబద్ధాల పుట్టగా మారిపోయి అబద్ధాల మధ్యలో బ్రతుకుతున్నావా? కష్టపడిన సంపాదన ఎందుకు పోగొట్టుకుంటున్నావు? భయం. ఏదో హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చింది, ఓకే, పరీక్షించుకుంటే పర్వాలేదు, ఆ మందులు ఈ మందులు అన్ని చివరికి ఏం లేదండి ఉట్టిదే అంటారు. ఈ లోపల 50,000 ఖర్చు అయిపోయింది. 50,000 ఖర్చు అయిపోయింది. 50,000 సంపాదించడానికి ఎంత ప్రయాసం. ఆ పరీక్షలు ఈ పరీక్షలు ఆ పరీక్షలు, స్టూడెంట్స్ కూడా రాయట్లేదు అన్ని పరీక్షలు. అన్ని పరీక్షలను తీస్తే చివరికి ఏమీ లేదంటే ఉట్టిదే అంటారు. అదేదో ముందు చెప్పు సావచ్చుగా వాళ్ళు. రకరకాలమైన భయాలతో ఈరోజు ఆర్థిక వ్యవస్థలో దెబ్బతినేస్తున్నారు. ఆర్థిక స్థితి పాడైపోతుంది, దీనస్థితిలోనికి దిగిజారిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో మీ బ్రతుకులున్న భయాలన్నిట్లో నుండి ఈ రాత్రి నా దేవుడు నిన్ను చూచి నీ భయాలన్నిటి నుండి నీకు విడుదల దయచేయనుగాక. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మూడోదిగా మనం గమనిస్తే, ఒకటి బాధల నుండి విడుదల. చెప్పండి, బాధలో నుండి విడుదల. రెండోదిగా భయములో నుండి విడుదల. మూడోదిగా మన బలహీనత నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆమె 18 సంవత్సరాల నుండి బలహీనపరచు ఒక దయ్యం ఆమెను పట్టి పీడిస్తుంది. దయ్యాన్ని నెత్తిని పెట్టుకొని ఏంటంటే దయ్యాన్ని భుజాల మీదకి ఎక్కించుకొని ప్రార్థనకు వస్తుంది అమ్మగారు. నేను అనొచ్చు అనకూడదు, మరి ఈరోజు ఎంతమంది ఎన్ని దయ్యాలను భుజాల మీదకి ఎక్కించుకొచ్చారో తెలియదు. అది నేను బలహీనపరిచి 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 కూర్చోబెట్టింది. 18 సంవత్సరాల నుండి ఇదే తంతు. 18 సంవత్సరాల నుండి ప్రార్థన మాందు, బలహీనతను మాందు. బలహీనపరచి ఒక దయ్యం ఆమెను బలహీనపరిస్తే 18 సంవత్సరాల నుండి ఆ వేదన ఎంత కఠినమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. నడుం పూర్తిగా వంగిపోయింది, కన్నులెత్తి ఆకాశం వైపు చూడలేకపోయింది, దేవుని మహిమపరచలేకపోయింది. సమాజ మందిరానికి వస్తుంది, ఎందరో చూశారు ఆమెను, ఏ మార్పు లేదు. ఎందరో పలకరించారు, ఏ మార్పు లేదు. జెనెటిక్ ప్రాబ్లం అనో లేకపోతే ఏదో ప్రాబ్లం అనో, అది దయ్యమని ఎవరు గుర్తించలేకపోయారు, అది దురాత్మని ఎవరు గుర్తించలేకపోయారు. ఆ దయ్యం ఆమెను బలహీనపరిచిందన్న సంగతిని ఎవరు గుర్తించలేకపోయారు. ఓ సమాజ మందిరం, ఓ రోజు, ఓ విశ్రాంతి దినమున ఆ సమాజ మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను చూశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ రాత్రి నా దేవుడు నిన్ను తేరి చూస్తూ ఉన్నాడు. నీ బలహీనత వైపు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను ప్రభు గమనిస్తున్నాడండి. ఆమె దగ్గర తీసుకుని యేసయ్య ఆమెను ముట్టి, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా. ఆమె చక్కగా లేచి దేవుని మహిమపరిచినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఈ రాత్రి ఏ బలహీనత, మానసిక బలహీనత, కొంతమంది మెంటలీ వీక్, కొంతమంది నేను అందంగా లేను ఏం చేయాలి చెప్పు? అందం తీసుకొని, ఏమ్మా నేను అందంగా లేను, దేవుడు నన్ను మందంగా పుట్టించాడు, ఏం చేయాలి చెప్పండి? అందం అనేది మన దేహానికి లేకపోతే చర్మానికి సంబంధించింది కాదండి. అందము, సౌందర్యం అనేది మన హృదయానికి సంబంధించింది. తెలియట్లేదు కొంతమందికి.
సరే ఎంత అందాన్ని మెయింటైన్ చేసినా ఏంటండి అవి ఏమన్నా పర్మనెంట్గా ఉంటుందా, శాశ్వత కాలం ఉంటుందా? కొంతకాలం అయితే ఎవరి ముఖాలైనా ముడతలు పడాల్సింది, ఎవరి తలైనా బట్ట రావాల్సింది, ఎవరికైనా పొట్ట రావాల్సింది. ప్రైజ్ లార్డ్. పెద్ద పెద్ద పట్టాలు సంపాదించానన్నా పొట్ట రాకుండా ఆపగలుగుతున్నారా? కొంతమంది ఏదో చేస్తున్నారు, ఏంటది వెయిట్ లాస్ కానీ దీనికోసం చేస్తున్నారు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ వాళ్ళని చూస్తే మొహం లాగా ప్రేతాత్మ అంటారు కదండి. అంటే నేను ఎవరిని అనట్లేదు, కొందరిని చూసి మేము వెయిట్ లాస్లో ఉన్నామంటున్నారు. ఏం వెయిట్ లాస్ రా బాబు, ఏంటంటే కళ్ళంతా ఇట్లా ఏంటంటే దిగిపోయి పళ్ళంతా బయటకు వచ్చి కళ్ళు గోడుగుడ్లాగా బయటకు వచ్చేసి వాళ్ళని చూస్తే భయం పడుతుంది నాకు. బ్రదర్ మరలా మాట్లాడుతున్నారు. ప్రైజ్ లార్డ్. ఏంటి బ్రదర్ అంటే కేజీలు తగ్గిపోతున్నారు పాపం. ఏంటి అందంగా ఆరోగ్యంగా ఉండడం తప్పు కాదు, హెల్తీగా ఉండడం తప్పు కాదు, హెల్తీగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. దేహమే దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని పవిత్రంగా ఉంచడం తప్పని నేను అనట్లా, హెల్తీగా ఉండాలి. కానీ ప్రియులు అందంగా ఉండాలనే పర్పస్ మీద ఎన్నో పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకునే వాళ్ళు లేకపోలేదు. ఒంట్లో స్ట్రెంత్ లేదు, బలం. నేను అంటానండి 30 years లేకపోతే 35 years రోజు కొంచెం పెరిగి ఇంతున్నాం. 40 years లేకపోతే 50 years పెరిగి ఇంతలా. మరి తగ్గాలంటే కనీసం ఒక 10 years అనేది తీసుకోవచ్చు కదండి. 3 రోజులు తగ్గిపోవాలంటే 3 రోజులు 30 kgs ఎడ తగ్గుతావమ్మా నీవు? అంటే అందంగా కనబడాలని అందం మీద కొంతమంది ఫోకస్ చేసుకుని అందంగా ఉండాలనుకుంటుంటారు. ఇదొక బలహీనత. గుంటూరులో ఒక అక్క చెల్లెలు ఉంటారండి. గుంటూరులో అక్క చెల్లెలు, అక్క అందమని వాళ్ళు అంటారు, దాన్ని అందమని. ఆ చెల్లి అందంగా ఉంటుందంట, అక్క కొంచెం యావరేజ్గా ఉంటుందంట. పెద్ద ఆమెకి వచ్చిన సంబంధాలన్నీ ఆ చిన్నపిల్ల ఎక్కడో కొంచెం గదిలో కూర్చోరుగా ఇళ్ళు కూర్చోవచ్చు కదా. వాళ్ళ అక్కని చూడడానికి వచ్చింది కదా. ఇది కిటికీల నుండి చూడకపోతే ఏమైంది చెప్పండి? ఈ పిల్ల కిటికీల నుండి చూడకపోతే ఏమైంది చెప్పండి? ఈ అమ్మాయి కిటికీల నుండి తొంగి చూడడం, బాగా వచ్చాడండి కిటికీల నుండి చూడడం, మొత్తం మీద ఆడు కిటికీ వైపు చూడడం, ఆయన కంట ఏం పడ్డం, ఈమె కాదు ఆమెను చేసుకుంటారు అండో. ఇలా జరిగి వచ్చిన సంబంధాలను పోతుంటే ఒకరోజు విసిగిపోయింది ఆ అమ్మాయి, ఆ పెద్ద అమ్మాయి విసిగిపోయి ఏం చేస్తుంది, ఈ చిన్నది పడుకుని ఉంటే యాసిడ్ తెచ్చి ముఖం మీద పోసేసింది. సీరియస్ అండి, యాసిడ్ పోసేసింది. చెల్లి సొంత అక్కే. ఎవడో బజార్లో తిరిగేవాడు ఎవడో చేశాడంటే అది సొంత అక్కే యాసిడ్ పోసి ముఖం అంతా కాలిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం పని చేసావు అమ్మాయి అంటే, న్యాయమేనా నీకు ఇదంటే? న్యాయమే అంటుంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీసు వాళ్ళు నిలదీసి మాట్లాడుతుంటే అవును న్యాయమే, తప్పు చేశాననే ఆ ఫీలింగ్ కూడా లేదు ఆవిడకి. ఇదొక బలహీనపరిచే ఆత్మ, బలహీనపరిచే ఒక దురాత్మ. దేవుడు నేను ఎలా సృష్టించాడో, దేవుడు నేను ఎలా పుట్టించాడో ఆ స్థితిలో నేను దేవుని మహింపరచాలి. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటానండి, అమ్మాయి రూపం కాదు వికారం, నీ మనసు వికారం. నీ తోడు పుట్టిన చెల్లి అండగా ఉండవలసింది, తోడుగా ఉండవలసింది, సపోర్ట్ చేయాల్సింది, సహకారంగా ఉండవలసింది నీవే. నీ చెల్లికి కీడు చేస్తే ఇంకెక్కడ కాపుదల ఎక్కడుంది చెప్పండి? తన ఇల్లే తనకు శాపంగా మారిపోతే, తన వాళ్ళే తనకు శాపంగా మారిపోతే ఎవరిని నిందిస్తాం మనం? ఇది బలహీనపరచు దయ్యం. ఇలా ఒక్కొక్కరిని ఒక డబ్బు లేదా ఏ స్థితిలోనూ ఆ స్థితిలో సంతృప్తిగా ఉండు. ఎవరో ధనాన్ని సంపాదించారని నీవు కూడా అడ్డదారులు ధనాన్ని సంపాదించాలంటే ఇదొక బలహీనత. మెంటలీగా నీ వీక్ అన్నమాట. శరీర సంబంధమైన బలహీనతలు కొంతమందికి, ఆరోగ్యపరమైన బలహీనతలు కొందరికి, ఆత్మ బలహీనం కొంతమందికి. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నీ దయనీయమైన స్థితిని చూస్తున్నాడు. మేబీ అలాంటి బలహీనలు చూసి చిచి అంటారేమో జనాలు, కానీ నీ దీనస్థితి నా ప్రభు చూస్తున్నాడు, కనికరిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఈ రాత్రి నా దేవుడు బలహీనత నుండి నిన్ను విడిపించబోతున్నాడు. చెప్పండి కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు చూచుచున్న దేవుడు. ఎవరండి ఆయన? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యేసయ్య చూచుచున్న దేవుడు అనండి. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడని చెప్పండి, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడని చెప్పండి. కొంతమందికి ఏ ఎక్స్ప్రెషన్ లేదు, ఇదొక బలహీనత. చెప్పొచ్చు కదా ఏమైంది చెప్పండి. సరే ఆమె చెప్పినప్పుడైనా చెప్పాలి కదా, ఆమె దేవుడు చూచున్న దేవుడు అంటే అంటుంది. ఆయన చెప్పమంటున్నాడు మే, లేకపోతే నేను ఎందుకు అమ్మాయి ఆయన చెప్పమంటున్నాడు కాబట్టి చెప్తున్నాను. ఆయన చూచున్న దేవుడు అంటే దేవుడు అని అంటే అంటున్నారు. ఇది ఒక బలహీనత. దేవుడు మిమ్మల్ని విడిపించును గాక, రక్షించును గాక.
హల్లెలూయ. బాధలో నుండి, భయములో నుండి, బలహీనత నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించి రక్షించునుగాక. రెండు మాటలు చెప్పినేస్తాను, ఇంకా సమయం తీసుకోను. చదవండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. నేను కన్నులారా చూశాను. బాధపడువారు ఇకను సంచరింపకుండాను. ఓకే. తిరుగులాడు సైన్యము నా మందిరం మీదకు రాకుండా దాన్ని కాపాడుట కొరకు నేను ఒక దండు పేటను నేనే చూశాను. తిరుగులాడు సైన్యము ఇక మీదట నా మందిరంలోనికి రాకుండా నేను ఒక దండు పేటను ఏర్పాటు చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా మందిరం, ప్రియ మందిరం అంటే రెండు భాగాలు. ఒకటి మనం నిర్మించుకున్న ప్రార్థన మందిరాలు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడింది. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉన్నాను అన్నారు. కాబట్టి దేవాలయాన్ని లేకపోతే దేవుని మందిరం నిర్మించుకుని ఆరాధన, ఇది ఒక దేవుని మందిరం, ఇది భౌతికంగా ప్రార్థన మందిరం. రెండవదిగా నీ దేహమే ఒక దేవాలయం. ఆమెను చెప్పండి గట్టిగా. నీ గుండె ఒక గుడి, ఆ గుండెలో ప్రభు కొలువై ఉంటాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు శ్రద్ధగా మీ హృదయంలో తొంగి చూస్తే ఆ హృదయంలో ప్రభు నివాసం చేస్తూ ఉంటాడు. ఆమె పాత నిబంధన భక్తులందరూ కూడా దేవా నా దేవుడు నీవేని వెతుకుతుండే, బయట వెతికేవాళ్ళు. క్రొత్త నిబంధన భక్తులమైన మనం బయట కాదు వెతకాల్సింది, మన గుండెలోనికి తొంగి చూస్తే ఆ గుండెలో ప్రభు కొలువై ఉంటాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే క్రొత్త నిబంధన భక్తులమైన మనకు ప్రియులారా, మన దేహమే ఆయన దేవాలయం. ఆనాడు సొలొమోను నిర్మించిన మందిరాలను నివాసం చేశాడు. జెరుబ్బాబెలు, యెహోషువ యాజకులు వాళ్ళు నిర్మించిన ప్రార్థన మందిరంలో దేవుడు నివాసం చేశాడు. క్రొత్త నిబంధన భక్తులమైన మన జీవితంలో మన దేహమే ఒక దేవాలయం. ఈ దేవాలయంలో ప్రభు నివాసం చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, ఈ దేవాలయంలోనికి తిరుగులాడు సైన్యం వచ్చి, అటుపోయేవాళ్ళు ఇటుపోయేవాళ్ళు వచ్చారు. దారిలో పోయే వాళ్ళందరూ కూడా జ్వరబడకుండా, దారిలో వెళ్ళే వాళ్ళందరూ దేవుని మందిరంలో జ్వరబడి ఆ దేవుని మందిరాన్ని దోచుకోకుండా, దేవుని మందిరాన్ని అపవిత్రపరచకుండా నేను ఒక దండుపేటను ఏర్పాటు చేశాను. నేనే చూశాను, నేనే దేవాలయాన్ని కాపాడుతాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు మనల్ని కాపాడే దేవుడు, మన మందిరాలను కాపాడుతాడు, మనల్ని ప్రభు కాపాడుతాడు. దేహమే దేవాలయం, ఈ దేవాలయాన్ని ప్రభు కాపాడుతాడు. ఈరోజు మనల్ని మనం కాపాడుకోవడానికి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. దేవుడు కాపాడకపోతే వ్యర్థం కదండి, ప్రభు కాపాడాలి. మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, జరిగే నష్టాలు జరుగుతూనే ఉంటాయి. ఆమె గుమ్మాల నుండి పోయి వదిలేస్తూ ఉంటారు. బాత్రూమ్ గొట్టం ఉంటుంది కదండి, దాంట్లో పోయేదాన్ని పట్టుకుంటుంటారు కదా. గుమ్మాల నుండి పోయేని పోతూనే ఉంటాయి. దోమలనేమో వడి కడుతూ ఉంటారు, వంటల్ని మింగేస్తూ ఉంటారు కొంతమంది. నీ ప్రయత్నాలన్నీ వృధా, వ్యర్థం. దేవుడు కాపాడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నేను చూశాను, నేను కాపాడుతాను. ఆమెను చెప్పండి గట్టిగా. నా పిల్లలు నేను కాపాడుతాను. నువ్వెంత ప్రయత్నించినా వాళ్ళు చేసే పనులు చేస్తానే ఉన్నాడు. కాపాడగలిగావా? రాత్రంతా ఒక తల్లి చెప్తే నాకు నిజంగా చాలా బాధ అనిపించిందండి. భర్త లేదా అక్కకి 2-3 ఆడపిల్లలు ఉన్నారు. ఆమె అంటుంది నాతో, అన్నయ్య నిద్రపోయి ఎన్ని రాత్రులు నిద్రపోయి, ఏమైందమ్మా, ఏమన్నా నిద్రలేమి సమస్యలు ఏమైనా ఉంటాయి? అయ్యా ఆ సమస్య ఏమి లేదయ్యా, ఆడపిల్లలు కదయ్యా, పెళ్ళిటికి వచ్చిన పిల్లలు, ఏం జరుగుతుందో అనే భయం, క్షణక్షణం భయం. ఈ ఫోన్లు ఎన్ని వచ్చినాయ్యా, ఇవ్వకపోతేమో మమ్మల్ని నమ్మవా అంటారు. అమ్మ కదా, చనువు తీసుకుని వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే ఫీల్ అవుతారు. ఆ ఫోన్లో ఏముంటున్నాయో తెలీదు. రాత్రి దుప్పట్లు కప్పుకొని గుసగుసలు ఆడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలీదు. ఏమని అడిగితే, ఏమ్మా నా మీద నమ్మకం లేదా, నన్ను అనుమానిస్తున్నావా అని అంటారు. కానీ ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ కీడు వస్తుందో, ఏ ఆపద వస్తుందో భయం అన్నయ్య. రాత్రి పడుకునే ముందు ఇంటికి లోపల నుండి తాళం వేసి పడుకుంటున్నాను నేను. అర్ధరాత్రి టక్కన లేస్తే పరుగున వెళ్ళి నా కుమార్తెలు పడుకున్న గదిలో వెళ్ళి చూస్తున్నాను. ఇది వాళ్ళ అనుమానం అంటున్నారు, కానీ నాకు భయంగా ఉంటుందన్నయ్య. ఎందుకంటే రోజులు బాగలేవు, తండ్రి లేడు. తండ్రి ఉంటే సరే సగం భారం ఆయన మోస్తాడు అనుకోవచ్చు. తండ్రి లేని పిల్లలు, వాళ్ళకి మంచి భవిష్యత్తు కల్పించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ లైఫ్ సెటిల్ అయితే చాలు. రిస్క్లో ఉండడానికి నాకు భయమేస్తుంది. ఏ సమస్య వచ్చి పడుతుందో నేను పోరాడలేను అన్నయ్య. అందుకే నిద్రపోయి కంటి చుట్టూ నల్లగా వలయాలు ఏర్పడింది. ఆమె ఏడుస్తుంటే నాకు నిజమే కదా అని అనిపించింది. పిల్లలకు చెప్తే అది అర్థం కాదు.
పిల్లలకి అది అర్థం కాదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అంత పరిపక్వత వాళ్ళకు ఉండదు. కానీ వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అయిపోయినట్లు. ఆ తల్లి 40 ఏళ్ళు బతికింది అనుకోండి, 40 ఏళ్ళు అనుకోండి, ఆమెకి ఒక 35 ఇయర్స్ అనుకోండి, లేకపోతే 40 ఇయర్స్. ఈ 40 ఇయర్స్లో ఎన్ని రకాలమైన మనుషులను చూస్తుంటుంది, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుంటారు, ఎన్ని రకాలుగా బిహేవ్ చేస్తుంటారు. ఎన్నెన్నో దాటుకుంటూ వచ్చింది కాబట్టి, ఆ మార్గాల్లో దాటి వచ్చింది కాబట్టి ఆమెకు ఆ భయం ఉంటుంది, ఆ ఫియర్ ఉంటుంది. నా బిడ్డల జీవితంలో ఏదైనా కీడు జరుగుతుందేనో, ఏమైనా ప్రమాదం, భయంతో. అప్పుడు నేను అన్నానమ్మా, ఎన్నాళ్ళు ఇలా ఉండగలుగుతావు, ఎన్నాళ్ళు కాపాడగలుగుతావు? ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగవలసిన నష్టాలు జరుగుతూనే ఉన్నాయి కదమ్మా. కాబట్టి కాపాడవలసింది నీవు కాదమ్మా, నీ ప్రయత్నం తప్ప నేను అనను. కానీ కాపాడగలిగిన దేవుని చేతిలోనికి నీ బిడ్డల్ని పెట్టి ప్రార్థన చేయగలిగితే, ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకుడు నిద్రపోడు. సంచరించే సైన్యం మందలోనికి, కుటుంబంలోనికి, లేకపోతే సంఘంలోనికి రాకుండా దండుపేటను ఏర్పాటు చేసి దేవుడు కాపాడుతాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఒక సాక్ష్యాన్ని విన్నానండి. ఒక ఫైట్ మాస్టర్ ఆయన. ఈ సినిమాలో ఫైటింగ్ నేర్పిస్తూ ఉంటారు కదండి, హీరోలకి వాళ్ళకి ఫైటింగ్ నేర్పించి మాస్టర్ ఆయన. సినిమా ఫీల్డ్లో పనిచేస్తూ ఉండేవాడు. ఓ రోజు ఇలాగే ఒక సువార్త కుడికలు దేవుని వాక్యాన్ని విని దేవుడిని నమ్ముకున్నాడు, ప్రభు నమ్ముకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయన పేరు పెట్టి పిలిస్తే సేవకు వచ్చేసారు. ఆయన దేవుని సేవ చేస్తుండేవాళ్ళండి. గ్రామాల్లో తిరిగి ఆయన తన భార్య ఇద్దరు కలిసి సువార్త ప్రకటిస్తుంటే, ఓ రోజు ఆయన ఎక్కడో మీటింగ్కి వెళ్ళి వస్తున్నారండి. రాత్రి ఏం కాదు, పగటి వెళ్ళే వస్తుంటే ఆ ఊర్లో ఒక వీధి రౌడీ ఉన్నాడు. ఫుల్లుగా తాగి బండి ఆపి అసభ్యంగా మాట్లాడాడు. ఆయన సేవకులు కదండి, ఓకే వెళ్ళిపోదామంటుంటే వాళ్ళని వెళ్ళిపోనివ్వకుండా అడ్డంగా నిలబడి నీచమైన మాటలు, తప్పుడు మాటలు ఇవన్నీ మాట్లాడుతుంటే దైవ సేవకుడు ఓర్చుకున్నాడు. సరే, ప్రభు ప్రేమను బట్టి ఓర్చుకున్నాడు. ఆయన మాటలతో ఆయన మాట్లాడి వదిలేస్తే పర్వాలేదండి. పాస్టర్ గారు వెనక కూర్చునింది కదండి భార్య, ఆమెను కూడా అసహ్యంగా మాట్లాడి ఆమెని తాకడానికి, ముట్టడానికి దగ్గరికి వెళితే చాలా వేదన అనిపించింది. నాకు ఒంట్లో బలం ఉంది, నేను ఫైట్ మాస్టర్, నేను కొడితే ఒక్క దెబ్బకు చచ్చిపోతున్నాడు. ఆ రౌడీ కావచ్చు. మనం రౌడీలు అంటుంటాం కొంతమందిని. ఏ రౌడీ అయినా ఒంటరిగా వస్తాడో చెప్పండి? ఏ రౌడీ వెనకాల ఒక 10 మంది ఉంటారు. ఏంటండి అంటే ఆయనకి ఏదో ఫియర్ ఉంటుంది. ఏ రౌడీ అయినా ఒంటరి రాలేరు. సో ఈయన కొడితే 10 మందిని కొట్టే స్తోమత ఎందుకు? అయినా దేవుడిని బట్టి, దేవుడు మనకు నేర్పిన బోధన బట్టి, సరే నన్ను అంటే పర్వాలేదు, నా భార్య విషయంలో అసభ్యంగా మాట్లాడాడని చాలా వేదన పడి మొత్తం మీద అక్కడ నుండి తప్పించుకుని ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రంతా నిద్రపోలేదంటండి ఆ సేవకుడు. ప్రభువా, నేను నమ్ముకునే కదా నేను వచ్చాను, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే సరే నన్నంటే పర్వాలేదు, నేను భరిస్తాను, నేను సేవ, నీవు నన్ను పిలిచావు. నా భార్య ఏం చేసిందయ్యా? నన్ను బూతులు మాట్లాడాడు, నేను భరించాను. నా భార్య ఏం చేసిందయ్యా? నన్ను పెళ్లి చేసుకోవడమే, ఒక సేవకుడిని పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన పాపమా? ఇంతకన్నా చేతగాని తన మీకు ఏదైనా ఉంటుంది? సరే, నేను చేతగాని అంటే పర్వాలేదు, నా ఒంట్లో బలం ఉంది, 10 మంది నన్ను కొట్టగలిగిన సామర్థ్యం నాకు ఉంది, తెలివితేటలున్నాయి, అన్నీ ఉండి కూడా నేను ఓ నిస్సహాయుడిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తెగ ఫీల్ అయ్యాడంటే భార్య, ఏమండి జరిగింది ఏదో జరిగింది, వాడు ఎవడో తాగుబోతు, వాడి గురించి నువ్వు ఎందుకు ఫీల్ అవుతుంటే ఆయన ఎందుకో తీసుకోలేకపోయాడండి. ఆ రాత్రంతా అన్నం తినలేదు, రాత్రంతా నిద్రపోలేదు, అలాగే కూర్చొని ఉన్నాడండి. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అవ్వలేదు, బ్రష్ చేయలేదు, ఫ్రెష్ అవ్వలేదు, ఫుడ్ తినలేదు, అలాగే ఒక స్తంభానికి ఆనుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. భార్య ఎంత చెప్పినా చాలా దిగులుగా ఉన్నాడు. అంతలోపల ఆ ఊర్లో ఇంకొక సేవకుడు ఉన్నాడండి. ఆయన వచ్చాడు. అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అన్నయ్య అని వచ్చాడు. చెప్పండి బ్రదర్ అని అంటే ఆయన అన్నాడు, అన్నయ్య రాత్రి నేను మధ్యాహ్నం జరిగిన విషయం మాకు తెలిసింది, లోకల్లో ఉన్న సేవకులందరూ కూడా తెలిసింది, ఇలా ఏదో వాడు అడావుడి చేశాడని తెలిసింది అన్నయ్య అని అంటే, ఓకే పర్వాలేదులే బ్రదర్, అదేముంది అని అంటే, అన్నయ్య నీకు ఒక న్యూస్ తీసుకొచ్చాను, నీకు ఒక విషయం తీసుకొచ్చాను. ఏంటి చెప్పండి బ్రదర్ అంటే, అప్పుడు మీ దగ్గర నా అసభ్యంగా ప్రవర్తించాడు కదా ఆ వ్యక్తి, ఫుల్గా తాగి. ఈరోజు మార్నింగ్ ఎక్కడి నుండో బైక్ వేసుకొని వస్తూ ఉన్నాడు. సడన్గా ఆ రోజు వాతావరణం కొంచెం మారి వర్షం మొదలైందండి. ఓ జడివాన, భయంకరమైన జడివాన, ఉరుములు, మెరుపులు, భయంకరమైన వాన కురుస్తుంది ఆ రోజు. ఆ వానలో వస్తూ ఆయన, ఇది నిన్న మీతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి, ఆ జడివానలో వస్తూ వర్షం పడుతుంది కదా అని చెప్పి దగ్గరలో ఒక బైక్లో వస్తున్నాడు. చెట్టు ఒకటి ఉంటే చెట్టు దగ్గర బండి ఆపుకొని ఒంటరిగా నిలబడ్డాడండి. ఆయన ఏ చెట్టు దగ్గర అయితే నిలబడ్డాడో ఆ చోట వర్షం
పిడుగు వెళ్ళి వర్షం, ఉరుములు, మెరుపులు, దాంతోపాటు సడన్గా ఉన్నట్టుండి పిడుగు పడిందంట. ఆ పిడుగు పడ్డం ఆ చెట్టు మీదే పడిందంట. చెట్టు కింద ఉన్న ఇతని మీద ఆ పిడుగు పడిందండి. అక్కడికక్కడ కాలి బూడిదైపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. బూడిద అంటే అలా జరగాలని నేను అనట్ల, అలా జరగాలని నేను ఈ మాట చెప్పట్ల, అక్కడికక్కడ చనిపోతే. ప్రియులారా, కొన్నిసార్లు మనం మౌనంగా ఉండొచ్చేమో కానీ మనల్ని కాపాడే దేవుడు మౌనంగా ఉండడండి. చెప్పండి కూడా మందిరి గట్టిగా గట్టిగా. ఆయన కాపాడే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. ఈ ప్రశస్త రాత్రి ప్రియులారా ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించకుండా నిన్ను కాపాడుట కొరకు నా ప్రభు ఈ రాత్రి నీ వైపే చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒకటి విడిపిస్తాడు, అది బాధ అయినా, అది భయమైనా, అది బలహీనత అయినా విడిపిస్తాడు. రెండవదిగా ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు తిరుగులాడు సంఘం మీద కానీ, కుటుంబాల మీద కానీ, విశ్వాస జీవితంలో కానీ జోక్యం చేసుకొని తన ప్రభావం పడకుండా మనల్ని కంచి వేసి కాపాడే దేవుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా బైబిల్లో చాలా మాటలు ఉంటుంది. నేను వారి ప్రవర్తనను చూశాను, నేనే వారిని స్వస్థపరుస్తాను అని వాక్యంలో రాయబడింది. ఆయన మనల్ని చూసినప్పుడు మనకు స్వస్థతను దయచేస్తాడు. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగా.